ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అటు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను కానీ అన్యాయాలు కానీ అవినీతిని కానీ మొదటి రోజు నుంచి కూడా ఇటు బయట ఏ వేదికల మీదనైనా అలానే శాసన మండలిలో కూడా వీరు చేస్తున్నటువంటి అవినీతి గురించి కానీ వాటన్నిటిని బయటపెట్టడం కూడా జరిగింది. అనేక అంశాల్లో కూడా సాక్ష్యాలతో సహా ప్రజలకు వివరించడం కానీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలన్నింటినీ బయటపెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేగాను అలానే మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారికి సంబంధించి ఇక్కడ నగర నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అనేకమైన విషయాలను కూడా వాస్తవాల్ని అన్ని అంశాలను కూడా ప్రజల దృష్టికి తీసుకురావడం కానీ ప్రజల వైపు మాట్లాడుతూ ఉండడం కానీ ప్రజలకు ఇబ్బందులు అన్యాయాలు జరిగినప్పుడు వారి పక్షాన పోరాటం కూడా చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఇటీవల కాలంలో ఎంతగా అవినీతి ఎంతగా దోచుకోవడం నెల్లూరు నగరంలో కనిపిస్తూ ఉందో చాలామందికి సరిగా అర్థం కాకపోవచ్చు. అన్నింటినీ కూడా ఏదైతే కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలు అన్నింటినీ గమనించిన తర్వాత ఇప్పటికే చెట్ల విషయంలో కూడా కార్పొరేషన్ అజెండాలో పెట్టినటువంటి అంశాలనే విఆర్ కాలేజీలో కూడా 10 కోట్ల దాకా అజెండాలో పెట్టినటువంటి అంశాలనే జాఫర్ సాహెబ్ కెనాల్ విషయంలో కానీ అలానే అనేక అంశాలు కూడా ఏదైతే కార్పొరేషన్ అజెండాలో పెట్టి వారు అప్రూవల్ తీసుకున్నారో వాటి గురించే మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా కొన్ని విషయాలను నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఒకటి, మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, ఎక్కడా కూడా డంపింగ్ యార్డ్స్ ఉండకూడదు, అలానే చెత్తని నేరుగా ఇంటి దగ్గర నుంచే మనం కలెక్ట్ చేయాలన్న ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా అనేకమైనటువంటి మార్పులు కూడా తీసుకురావడం కూడా జరిగింది. అందులో భాగంగా క్లాప్ ద్వారా ప్రతి వీధిలోకి ప్రతి ఇంటికి వచ్చి చెత్తని తీసుకెళ్లడం కూడా ఆ రోజుల్లో ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే ప్రారంభమైంది. ఎంత చక్కగా ఆ రోజు క్లాప్ వెహికల్స్ మన ఇంటి ముందుకు వచ్చి అనౌన్స్ చేస్తూ ఆ చెత్తనంతా కూడా తీసుకెళ్లడం జరిగేది. అయితే ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వెహికల్స్ అన్నిటినీ పక్కన పెట్టి ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఆ ప్రైవేట్ ట్రాక్టర్స్ కాంట్రాక్ట్ కట్టబెట్టి ఎంత దారుణంగా అమౌంట్స్ డ్రా చేయబడ్డాయో మీ అందరికీ కూడా నేను వివరించడం కూడా జరుగుతుంది. అంతకుముందు క్లాప్ వెహికల్స్ ఉన్నప్పుడు ఎంత చక్కగా జరిగేది నిర్వహణ, ప్రైవేట్ ట్రాక్టర్స్ నిర్వహణకు వచ్చిన తర్వాత పని ఎట్లా ఉంది, ఖర్చు ఎంత అవుతుంది. అలానే స్వీపింగ్ మిషన్స్ పేరుతో కూడా ఈరోజు ఒకే కంపెనీ కాంట్రాక్టర్ టీపీఎస్ వాళ్ళకి ఇవ్వడానికి మీరు ఏ విధంగా అయితే టెండర్స్ నామ్స్ మార్చి ఆ టీపీఎస్ కంపెనీకి మాత్రమే వచ్చేలాగా మీరు మార్పులు చేయడం కానీ వారొక్కరే టెండర్లలో పార్టిసిపేట్ చేసి వారికి మాత్రమే దక్కేలాగా మీరు ప్రయత్నించడం, మెయింటెనెన్స్ పేరుతో కొన్ని కోట్ల రూపాయల పేద ప్రజల నుంచి మనం వసూలు చేస్తున్నటువంటి పన్నులని వారికి కట్టబెట్టడం, ఇదంతా కూడా వాస్తవాల్ని మనం కనుక కార్పొరేషన్లో కనుక గమనిస్తే పేదవాడి నుంచి ఒక్కొక్క 100 రూపాయలని గుడిసేసుకున్న దగ్గర నుంచి కూడా ట్యాక్సుల రూపంలో వాడు కనుక కట్టలేకపోతే వాళ్ళని కోర్టుకి ఇచ్చి కోర్టు ముందు నిలబెట్టి వసూలు చేస్తున్నటువంటి తీరు. ఈరోజు బరాయించలేని విధంగా ట్యాక్సులు కానీ, హౌస్ ట్యాక్సులు కానీ, వాటర్ ట్యాక్సులు కానీ, రేపు పొద్దున తీసుకొచ్చే డ్రైనేజ్ ట్యాక్సులు కానీ, ఇవన్నీ కూడా సామాన్యుడు బతికేటువంటి పరిస్థితి కనిపించట్లా. వీటన్నిటిని వసూలు చేసి మీరేం చెప్తా ఉన్నారు? మీరు చెత్త పన్ను అంటారు. ఆ చెత్త పన్ను ద్వారా ఎంత కలెక్ట్ అయింది, ఎంత ఖర్చు అయింది, మీరు దోపిడీ చేస్తున్నటువంటి
పేదవాడి దగ్గర నుంచి మీరు ఎన్ని వందల కోట్ల రూపాయలు మీరు కలెక్ట్ చేస్తా ఉన్నారు, దాన్ని ఏ విధంగా తప్పుదారి పట్టిస్తా ఉన్నారో ఈరోజు వాస్తవాలు కూడా ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం పేదల నుంచి కలెక్ట్ చేసేటువంటి డబ్బుల్ని మీరు పప్పు బెల్లాలలాగా మీకు సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులకి అనేక రకమైనటువంటి కాంట్రాక్టులు, వేసిన కాంట్రాక్ట్లే వేయడం. అదేదో పాత సినిమాలో చేయాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టు మీరు రోడ్లు వేస్తారు, మీరే తవ్వుతారు, మళ్ళీ చెట్ల కింద అవుతారు, మళ్ళా రోడ్లు వేస్తారు, ఎండ్ రోడ్లు అంటారు, మళ్ళీ కాలువల పేరుతో డ్రైనేజ్ పైపులు వేయాలని మళ్ళీ సెంటర్లో కట్ చేయడం. ఇలా ఎన్నిసార్లు రోడ్లు వేసి 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 మీ కాంట్రాక్టులకి డబ్బులు ఇవ్వడానికి ఈరోజు దోచుకుంటున్నటువంటి తీరు, రాత్రికి రాత్రి నాసిరకమైనటువంటి రోడ్లు వేసి కొన్ని దగ్గర రోడ్లు వేయకుండా కూడా బిల్లులు పెట్టుకున్నటువంటిది ప్రతి ఒక్కటి కూడా సమాచారం తీసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా సిల్ట్ తీయడం, పార్క్స్ నిర్వహణ, జాఫర్ సాహెబ్ కెనాల్లో ఏ విధంగా అయితే మీకు సంబంధించినటువంటి మీ ఉద్యోగులకి అక్కడ ఉన్నటువంటి బంకులు రోడ్డుకి అడ్డంగా పెట్టించి ఈ రోజున కూడా కార్పొరేషన్లో దాని మీద ఎంత ఖర్చులు పెడతా ఉన్నారో, మీ ఎంప్లాయీస్ కోసం ఇచ్చినటువంటి షాపులు, రోడ్డుకి అడ్డంగా పెట్టేటువంటి షాపులు, రోడ్డును ఆక్రమించుకున్నటువంటి పెట్టి షాపుల కోసం మీరు ఎంత డ్రా చేస్తూ ఉన్నారో వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలుస్తాయి. డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ 2026 నీట్ రిజల్ట్స్. ఆల్ ఇండియా మార్క్స్ 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. నీట్ లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యం అయితే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు.